నిందసి యజ్ఞ విదేహ శృతిజాతం సదయ హృదయ దర్శిత పశుగాతం కేశవద్రీత బుద్ధ శరీర జయ జగదీశ హరి. దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి బుద్ధుడు ఆయన అవతరించినటువంటి కారణం, ఎప్పుడైతే ఈ యజ్ఞాల పేరిట నిందసి యజ్ఞ, అశ్వమేధ యజ్ఞాలని, గోమేధ యజ్ఞాలని చెప్పేసి ఈ యజ్ఞాల వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా విపరీతమైనటువంటి జంతువులని వధించడం కారణం చేత హింసాకాండం అనేది విపరీతంగా పెరగడం చేత ఆ హింసను ఆపడానికే బుద్ధుడు అవతరించాడు. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే అహింస పరమో ధర్మ, హింస చేయకుండా ఉండండి, అదే పరమధర్మం అని చెప్పారు. ఎందుకంటే ఎప్పటివరకు అయితే జంతువుల్ని వధిస్తూ చంపుతూ వాటి యొక్క మాంసభక్షణ చేస్తూ ఆ విధంగా ఈ క్రూరమైనటువంటి హింసాకాండ చేస్తుంటారు, అప్పటి వరకు ప్రపంచంలో శాంతి అనేది నెలకొని ఉండదు. మనం ఆధ్యాత్మిక జీవితాన్ని చేపట్టినప్పుడు తప్పకుండా ఆచరించాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే హింస, జంతువుని చంపడం అనేది. సో ఎప్పటివరకు అయితే అది చేస్తామో ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడం అనేది సాధ్యపడదు. సో ఈ విధంగా బుద్ధుడు ఆయన అవతరించి వేదాలని కూడా పక్కకు పెట్టమని చెప్పాడు. ఎందుకంటే వేదాలని సక్రమంగా అర్థం చేసుకోక యజ్ఞాల్లో బలులు ఇవ్వడం అనేది విపరీతంగా మొదలు చేశారు. బలి ఒకప్పుడు నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళ యొక్క మంత్రశక్తిని పరీక్షించడానికి వాళ్ళు బలి ఇచ్చేవారు. సో ఆ విధంగా బలి ఇచ్చినటువంటి ఆ జీవి వెంటనే ఒక ఉన్నతమైనటువంటి మానవ దేహాన్ని పొంది ఆ శరీరాన్ని పొంది ఉండేవారు. సో ఆ విధంగా వాళ్ళ వాళ్ళ మంత్రశక్తిని పరీక్షించడానికి ఆ ఉద్దేశంతో బలి ఇచ్చేవారు, అంతేగాని జంతువుని అనవసరంగా చంపడం అనేది కాదు ఉద్దేశం. కానీ ఈ విషయాన్ని తెలియక నిందసి యజ్ఞ విదేహ శృతి సదయ హృదయ దర్శిత పశుఘాతం, విపరీతమైనటువంటి పశువు వధించడం, హింసాకాండ, ఎక్కడ చూస్తే అక్కడ రక్తపాతం విపరీతమైపోయింది. కాబట్టి బుద్ధుడు అవతరించి హింసని ఆపండి, మొదలు హింసను ఆపండి. మీకు వేదాలు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వేదాన్ని కాసేపు పక్కకు పెట్టండి. సో ఆ విధంగా ఈ బౌద్ధ మతస్థులంతా కూడా వేదనా మాన్లే బౌద్ధ హోయ నాస్తిక్, సో నాస్తికమైనటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్ళు. కానీ బుద్ధుడు సాక్షాత్తు భగవంతుడు అవతారం. ఆయన చెప్పినటువంటి ఒకటే సూత్రం ఏంటంటే హింసను ఆపండి. యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ UNO is trying to conduct so many peace conferences, but when you have a meat and flesh on your dining table and you talk about peace, it's only hypocrisy, just hypocrisy, that's all. So don't become hypocrites, become pure vegetarians and peacemongers. So if you want to have peace, then stop killing the animals, especially stop killing the cows. Jai Sri Buddha Bhagavan ki jai. Ahimsa paramo dharmah.